అండ్ ఫైనల్గా ఈరోజు మహానాడు చివరి రోజు. మనందరికీ తెలుసు ఒక అక్క ఉంది, అనితక్క, హోమ్ మినిస్టర్. ఆమె హోమ్ మినిస్టర్గా తన బాధ్యత కన్నా నాటకాలు వేయటం, డాన్సులు వేయటం, పాటలు పట్టడం, అని అరవటం, గన్మెన్లు లేకుండా ఎలా తిరగటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అది కాదు చేయాల్సింది. మళ్ళీ మీరు చేయలేదా అని నా గురించి మాట్లాడటం. నేను టూరిస్ట్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా మినిస్ట్రీకి అవి కరెక్ట్ కాబట్టి మేము చేస్తాం. మీరు హోంమంత్రి అంటే మహిళకి రక్షణ కల్పించాలి. ఈరోజు సుగాలి ప్రీతి మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చనిపోతే పట్టించుకోలేదు. ఆవిడ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ తల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? హోంమంత్రిగా మీ బాధ్యత కాదా? ఆమెకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో రషీద్ని నడి రోడ్లో నరికేశారు. ఆ ధైర్యం ఎవరిచ్చారు? హోంమంత్రిగా నువ్వు చేతగాకపోవటం వల్లే ఈరోజు నేరస్తులు పెట్టరేగిపోతున్నారు. ఏ విధంగా కర్నూలులో ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలు చేశారు, రేప్ చేసి. ఇప్పటి వరకు ఆ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు అప్పగించలేకపోయావు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు రేప్ చేస్తున్నారు, ఎంతమందిని నరికేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నీచాతి నీచంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టని మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకొని ఈరోజు కక్ష సాధింపుతో మీరు చేస్తున్నది అందరూ కూడా చూస్తున్నారు. మీరు మాట్లాడే ప్రెస్ మాటలు చూస్తున్నారు, మీ డ్రామాలు చూస్తున్నారు. ఇప్పటికైనా హోంమంత్రిగా మహిళలకి రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టండి. అవినీతి చేసే వాళ్ళకి అడ్డుకట్ట వేయండి. డ్రగ్స్ ముఖ్యంగా వైజాగ్లో, కుప్పంలో విచ్చలవిడిగా ఉందంటే మీరు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. వాటిని కంట్రోల్ చేయండి. యువత జీవితాన్ని నాశనం చేసే ఆ డ్రగ్స్ని అరికట్టడం మానేసి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే అది సిగ్గుచేటు. సో ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన మహిళలకి, మాన ప్రాణాలకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఇచ్చిన సూపర్ 6ని మనం నెరవేర్చాలి. అలాగే మహిళా బిల్లు కేంద్రంలో మళ్లీ పెట్టినప్పుడు మన పార్టీ దానికి మద్దతు తెలియజేయాలి. ఆ తీర్మానం ఈరోజు మనం మహానాడులో చేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పాలి అని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. కానీ అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే ఎవరు కూడా గౌరవించే ప్రసక్తే ఉండదని మరోసారి తెలియజేసుకుంటూ, ఈ 3 రోజుల మహానాడు చూస్తే ప్రజలకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు కూడా విసిగిపోయారు అన్న విషయం మనం అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇంకా బోగస్ మాటలతో, ఇంకా తప్పుడు మాటలతో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా జనాల చేతిలో దెబ్బలు తింటారు. అండ్ ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలకే ఇంటింటికి వెళ్ళి మేము ఇది చెప్పాం, ఇది చేశామని చెప్పి ప్రజలతో ధైర్యంగా మాట్లాడి వారికి ఒక బుక్లెట్ మేము ఇచ్చిన హామీలు 99% మేము 5 ఏళ్లలో ఎలా పూర్తి చేశామో ప్రతి సంవత్సరం వెళ్ళి ఎలక్షన్ ముందు కూడా ప్రతి చోట చూపించడం జరిగింది. మీరు అలా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు అనేది ఇంటింటికి వెళ్ళి మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల్ని అడిగే దమ్ము, ధైర్యం ఉందా ఒకసారి చూడండి. దమ్ముంటే వాళ్ళని పంపించండి. ఖచ్చితంగా నిన్న జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్ 2 సంవత్సరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని, అంటే రైతులు, మహిళలు, విద్యార్థులే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కూడా ఎలా వెన్నుపోటు పొడిచారు, ఈయన జీవితం అంతా వెన్నుపోటుతో ఎలా పైకొచ్చారు, ఎవరెవరిని వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు ఏ విధంగా హామీల్ని తుంగలో దొక్కారు, అభివృద్ధి లేకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ప్రతి ఇంటికి వెళ్లి వివరించే కార్యక్రమం చేయబోతున్నాం. మీకు దమ్ముంటే మీరు వచ్చి మేము మంచి చేశామని ప్రూవ్ చేసుకోండి.
అంతేగాని డిజిటల్ బోర్డులు పెట్టుకొని రికార్డింగ్ డాన్సులు వేసుకొని మందు బిర్యానీ ఇచ్చి బలవంతంగా వచ్చి చూడండి అంటే దేకేవాడే లేడు మీ మహానాడు. సో ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాల్లో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. వాళ్ళ నాయకులతో మహిళల్ని గౌరవించేలాగా వాళ్ళందరికీ డిసిప్లిన్ నేర్పించడమే కాకుండా మహిళలకి రక్షణ, మహిళా సాధికారత దిశగా మహిళల్ని నడిపిస్తారని కూడా కోరుకుంటున్నాం.